హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'తాతయ్య గర్ల్ ఫ్రెండ్'. ఈ కథని రచించిన వారు తిరుమల శ్రీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ముసురు పట్టిన ఆకాశంలా ఉంది అన్నపూర్ణమ్మ మనసంతా. దుఃఖం ముంచుకొస్తుంది. పని మీద, తిండి మీద ఆసక్తి సన్నగిల్లింది. నిద్ర కూడా పట్టడం మానేసింది. జీవితం పైన విరక్తి పుట్టింది అనుకోకుండా. ఆ విషయం ఆలకించినప్పటి నుంచి ఆమె పరిస్థితి అలా తయారైంది. అన్నపూర్ణమ్మకు 50 ఏళ్లుంటాయి. భర్త పరందామయ్య ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయి వారమే అయింది. ఆ సందర్భంగా కొడుకు, కూతురు పిల్లలతో వచ్చారు చూడటానికని. కొడుకు కోల్కతాలో పనిచేస్తున్నాడు. అతనికి టీనేజ్ కూతురుంది. పేరు శ్రావ్య. పరందామయ్య కూతురు ఢిల్లీలో ఉంటుంది భర్తతో. ఆమె కొడుకు దిలీప్ 10 ఏళ్లవాడు. పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళయి ఎవరి దారిన వారు వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన పరందామయ్య దంపతులకు వాళ్ళు వచ్చినప్పుడల్లా పండుగే. పరందామయ్య రిటైర్మెంట్, పిల్లల వేసవి సెలవులు కలిసి రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. నుదుటి నిండా బొట్టు పెట్టుకుని గలగలా మాట్లాడుతూ లక్ష్మీదేవిలా నిండుగా ఇల్లంతా తిరిగాడే అన్నపూర్ణమ్మలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ముభావంగా ఉంటూ ముక్తసరిగా మాట్లాడుతూ ఏకాంతంగా గడుపుతుంది. తాను తెలుసుకున్న చేదు నిజం కుమ్మరి పురుగుల మనసును దొరిచేస్తుంటే నెమ్మది లేకుండా పోయింది ఆమెకు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే 2 రోజుల క్రితం సంఘటన నెమరకు వచ్చింది. శ్రావ్య కుంటిపిల్ల. వయసు తెస్తున్న పొంగులతో తెల్లగా సన్నగా నాజూగ్గా ఉంటుంది. వెడల్పైన కన్నులతో అందంగా ఉంటుంది. చలాకీతనం ఎక్కువ. ఆ రోజు తాతయ్య దగ్గర చేరి కలకత్తా కబుర్లేవో చెబుతుంది. ఉన్నట్టుండి హఠాత్తుగా అడిగింది, తాతయ్య, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని. అప్పుడే అటువైపు వెళుతున్న అన్నపూర్ణమ్మ తలుపు చాటునే ఆగిపోయింది. భర్త ఏం జవాబు చెబుతాడా అన్న కుతూహలంతో. పరందామయ్య నవ్వి, ఇంట్లో అందరినీ ప్రేమిస్తున్నానురా నేను అన్నాడు. నేను అడుగుతున్నది నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని అంది శ్రావ్య వచ్చిరాని తెలుగులో సాగతీస్తూ. పుట్టినప్పటి నుండి కోల్కతా వాతావరణమేమాయే. ఓ తాతయ్య, గర్ల్ ఫ్రెండ్ నువ్వేగా అన్నాడు పరందామయ్య కొంటిగా. పో తాతయ్య అంది శ్రావ్య బొంగమూతి పెట్టి. నేను అడుగుతున్నది ఇప్పటి మాట కాదు. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతున్నాను. ఏం, నువ్వు ప్రేమలో పడ్డావా? ఏదో అనబోయి ఆగి అనుమానంగా చూస్తూ అడిగాడు అతను. ఛీ, అదేం కాదు. మా ఫ్రెండ్స్ తాతయ్యలకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట. వాళ్ళు గొప్పగా చెప్తుంటే మా తాతయ్యకు ఉండే ఉంటారని జవాబిచ్చాను నేను. అదా పిల్ల, ప్లీజ్ చెప్పు తాతయ్య. ఓకే అని అతనంటుంటే కోతలు కొయ్యకూడదు అన్నాడు దిలీప్. హారిబడవ అని వాడి నెత్తిన ఓ టెంకి జల్లె కుట్టి, తాతయ్య అబద్ధాలు చెప్పడు కన్నా, నిజంగానే నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది అని పరందామయ్య అనడంతో హాయ్ భలే భలే అంటూ ఆనందంతో చప్పట్లు కొట్టింది శ్రావ్య. త్వరగా చెప్పు తాతయ్య, ఆమె పేరేంటి? మరి మీ ప్రేమ ఎందుకు ఫలించలేదు అంటూ ప్రశ్నలతో తొందర చేసింది. చిన్నగా నిట్టూర్చి మెల్లగా చెప్పుకుపోయాడు పరందామయ్య. అప్పటికీ నాకింకా వివాహం కాలేదు. ఉద్యోగంలో ప్రవేశించి ఏడాదైంది. ఓసారి తమ ఊళ్ళో అమ్మవారి జాతర జరుగుతుందని రమ్మని మా తాతగారు ఉత్తరం రాశారు. అప్పుడప్పుడు మా తాతగారింటికి వెళ్ళి వస్తూ ఉండటం అలవాటే నాకు. కానీ ఉద్యోగంలో చేరాక ఆ ఏడాదిలో వెళ్ళడం కుదరలేదు. అందుకే సెలవు పెట్టి మా అమ్మను తీసుకుని తాతగారి ఊరెళ్ళాను. అక్కడ జాతరలో అనుకోకుండా ఆ మెరుపు తీగను, అదే మెరుపు తీగలాంటి అమ్మాయిని చూడడం జరిగింది. అపురూపమైన అందం ఆమెది. స్టన్నింగ్ బ్యూటీ అన్నమాట. తొలిచూపులోనే నా మనసు పారేసుకున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. హియర్ హియర్ అంటూ దిలీప్ని అలర్ట్ చేసింది శ్రావ్య హుషారుగా. మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడాలన్నది నా ఆశయం. అక్కడ ఉన్న వారం రోజులు ఏదో విధంగా అమ్మాయిని చూస్తూ ఉండేవాణ్ణి. ఆమె పేరు తెలియదు, వివరాలు తెలియవు. ఎవరినైనా అడగాలంటే బెరుకు, భయమును. జాతర జరుగుతున్నన్ని రోజులు జనంలో ఎక్కడో ఒకచోట మెరుపులా మెరిసి మాయమవుతుండేది. ఆమెకి తెలియకుండా ఎలాగో ఆమె ఫోటో కూడా తీశాను చెప్పుకుపోయాడు పరందామయ్య. ఆమె సౌందర్యం అపూర్వమైనది. అందుకే ఆమె అపూర్వ అని పేరు పెట్టుకున్నాను నేను. ఆమె నా హృదయంలో గాఢంగా తిష్ట వేసుకుంది. ఆమె వివరాలు తెలిస్తే పెద్దలతో చెప్పి మాట్లాడించవచ్చునని, సంబంధం కుదిరితే పెళ్లికి ముందు ఆమెతో ప్రేమాయణం సాగించవచ్చునని కలలు కన్నాను.
ఆగి నిట్టూర్చాడు అతను. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? జాతర అయిపోగానే మా ఊరికి తిరిగి వచ్చేసాం మేము. త్వరలోనే ఏదో వంకతో మళ్ళీ తాతగారి ఊరికి వెళ్ళాలని, ఆ పిల్లను గూర్చి ఆరా తీయాలని నిశ్చయించుకున్నాను. తొలిచూపులోనే నా మెదని దోచుకున్న అపూర్వ ఫోటోని భద్రంగా దాచుకుని రోజూ చూసుకుంటూ ఉండేవాణ్ణి. ఆమె గురించి పగలు రాత్రి కలలు కనేవాణ్ణి. నెల తిరగకుండానే ఆఫీసుకు మళ్ళీ సెలవు పెట్టాను. తాతగారి ఇంటికి వెళ్దామని ప్రయాణం అవుతున్నంతలో తాతగారే మా ఇంటికి అకస్మాత్తుగా రావటం నిరుత్సాహపరిచింది నన్ను. నాకు చక్కటి పెళ్లి సంబంధం తెచ్చారట. వాళ్ళ ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామం అట పిల్లది. అమ్మాయి కొందన బొమ్మలా ఉంటుందని, కొద్దో గొప్పో చదువుకుందని, పని పాట బాగా వచ్చినని, వినయ విధేయతలు కలిగినదని, ఈడో జోడు సరిపోతుందని తాతగారు అమ్మా నాన్నల దగ్గర ఏకరవు పెడుతుంటే ఆలకించి కంగు తిన్నాను నేను. నా ఆశలకు ఆశయానికి ఆదిలోనే అంశపాదు పడుతుంది. నా ప్రేమ మొలక వేళ్ల నూకోకుండానే నేల కూలబోతుంది. ఆ రాత్రి చాలా హంగామా జరిగింది ఇంట్లో. కొన్నాళ్ల వరకు పెళ్లి చేసుకోనన్నాను. ఆ సంబంధం తప్పించుకోవాలని ఏవేవో సాకులు చెప్పాను. మా నాన్న చండశాసనుడు. తనకు నచ్చిన పని ఏదైనా జరిగి తీరవలసిందే. తాతయ్య తెచ్చిన సంబంధం అందరికీ ఎంతో నచ్చేసింది, నాకు తప్ప. తాతయ్య మీద పీకల వరకు కోపం వచ్చింది నాకు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎవరన్నారో కానీ ఎవరికి ఎవరు జత కావాలో వారికే ముడిపడుతుంది. ఎంతో శ్రద్ధాశక్తులతో సినిమా కథ వింటున్నట్లు ఆలకించసాగారు శ్రావ్య, దిలీప్లు పూర్తిగా లీనమై. పరందామయ్య కూడా పరిసరాలను మరిచిపోయాడు. తన మనసును ఆ పసివాళ్ల ముందు పరిచి ప్రవహింపజేశాడు. పెద్దలతో వెళ్ళి మీ గ్రాండ్మాని చూడటము, ముహూర్తము నిర్ణయించటము, వివాహం జరిగిపోవడం నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. 3 నెలల్లో అంతా జరిగిపోయింది. నా ఆశయాన్ని ఆకాశానికి వదిలేస్తూ. గ్రాండ్మా కూడా అందగత్తే కదా తాతయ్య అంది శ్రావ్య. తలూపాడు అతను. అయినా అపూర్వను మర్చిపోలేదు నేను. ఈనాటికి నా తలపులలో, వలపులలో, గుండెలలో గూడు కట్టుకొని ఉంది అన్నాడు. ఆ విషయం గ్రాండ్మాకి తెలుసా తాతయ్య? అనుమానంగా అడిగింది శ్రావ్య. తల అడ్డంగా తిప్పాడతను. నా అపూర్వ గురించి, నా ప్రేమ గురించి ఎవరికీ చెప్పలేదు నేను. ఆ రహస్యం నాలోనే దాచుకున్నాను ఇన్నేళ్ళు అన్నాడు. మరైతే గ్రాండ్మాని ప్రేమించడం లేదా నువ్వు? సందేహం వెళ్ళపుచ్చాడు దిలీప్. పరందామయ్య నవ్వి, వయసుకు మించిన సందేహాలరా నీవన్నీను అంటూ మురిపెంగా వాడి బుగ్గ మీద చిన్నగా ఒకటి వేసి జవాబు దాటవేశాడు. శ్రావ్య ఏదో ఆలోచిస్తూ, తిరునాళ్లలో అపూర్వ ఫోటో తీశానన్నావు కదా, అదేమైంది తాతయ్య అని అడిగింది. అది నా దగ్గరే ఉంది శ్రావ్య. దానిని పదిలంగా దాచుకొని పదే పదే చూసుకుంటుంటాను అంతే. ఆ ఫోటోని తమకు చూపించమంటూ పట్టుపట్టేశారు పిల్లలు. చివరకు ఒప్పుకోక తప్పలేదు అతనికి. బీరువాలో సీక్రెట్ లాకర్లో భద్రంగా దాచుకున్న ఫోటోగ్రాఫ్ని బయటికి తీశాడు. కళ్ళజోడు సవరించుకొని ఆ ఫోటో వంకే కొద్ది క్షణాల పాటు ఆరాధనగా చూశాడు. పిల్లలు చూడటానికి ఎగబడుతుంటే వెనక్కి దాచేసుకొని, ఈ రహస్యం ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయాలి మీరు. అలాగైతేనే చూపిస్తాను అన్నాడు. అలాగే, ఎవరికీ చెప్పం అని శ్రావ్య. నీకు కూడా చెప్పం తాతయ్య అని దిలీప్ హామీ ఇవ్వడంతో ముసిముసిగా నవ్వుకుంటూ ఆ ఫోటోని వారికి చూపించాడు అతను. ఫోటోలోని అమ్మాయిని చూడగానే ఆ పిల్లలు నోళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకున్నాయి. కన్నులు వెడల్పయ్యాయి. నమ్మలేనట్టు తాతయ్య ముఖంలోకి చూశారు. మందహాసం చేశాడు పరందామయ్య. వాళ్ళేదో అనబోతుంటే ముక్కుపైన వేలుంచుకుని నో క్వశ్చన్స్ అనేశాడు. టెల్ మీ నౌ, నా అపూర్వ ఎలా ఉంది? రియల్లీ బ్యూటిఫుల్ అన్నారు పిల్లలిద్దరూ ఏకకంఠంతో. ఫోటోని యథాస్థానంలో దాచేశాడతను. ఇన్నేళ్లుగా ఈ సీక్రెట్ గ్రాండ్మాకి తెలవకుండా ఎలా దాచగలిగావు తాతయ్య అంది శ్రావ్య విస్తపోతూ. భర్తకు ప్రియురాలు ఉందన్న నిజం తెలిస్తే ఏ భార్య బతకనిస్తుంది అతన్ని అని పెద్దగా నవ్వేశాడతను. తలుపు చాటు నుంచి ఆ దృశ్యం చూసినప్పటి నుంచి అన్నపూర్ణ మనసు చెక్కలైంది. అన్నేళ్ల సాహచర్యంలో
భర్త తన నుంచి అంతటి భయంకర రహస్యాన్ని దాచి ఉంచాడని ఎన్నడూ ఊహించలేదామె. తమ మధ్య ఎటువంటి రహస్యాలు లేవనుకునేది. ఆ నిజం అనుకోకుండా బయటపడడంతో షాక్ తింది. ఆ సీక్రెట్ లాకర్ తాళం చెవిని అతను అహర్నిశలు తన దగ్గర ఎందుకు ఉంచుకుంటాడో ఇప్పుడు అర్థమైంది ఆమెకు. తన భర్తను అంతగా ఆకట్టుకుని అన్నేళ్లుగా అతని గుండెల్లో కాపురమున్న ఆ అదృష్టవంతురాలని, ఆ ఫోటోలోని యువతిని ఎలాగైనా చూడాలన్న కుతూహలం, ఆతృత, ఆరాటం పెరిగిపోయాయి ఆమెలో. మర్నాటి మధ్యాహ్నం భోంచేశాక అలవాటు ప్రకారం కొనుకు తీయడానికి నడుం వాల్చారు పరందామయ్య. అన్నపూర్ణమ్మను. ఆవిడ మాత్రం నిద్ర నటించిందే కానీ నిద్రపోలేదు. డ్రాయింగ్ రూపులో పిల్లలిద్దరూ క్యారమ్స్ ఆడుకుంటున్నారు. మిగతా వారు ఎవరి గదుల్లో వారున్నారు. భర్త నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోగానే మెల్లగా పైకి లేచింది అన్నపూర్ణమ్మ. భర్త మలలో నుంచి సీక్రెట్ లాకర్కి తీసింది. అన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ అలా చేయలేదామె. చేతులు వణికాయి. చప్పుడు చేయకుండా బీరువా తెరిచింది. లాకర్ తెరిచి అందులోంచి ఫోటోగ్రాఫ్ని తీసింది. ఆ ఫోటోలోని యువతిని చూడగానే ఉలిక్కిపడింది. మరుక్షణంలో నిద్రిస్తున్న భర్త పాదాల మీద వాలిపోయి చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఏమండి, ఎన్నడూ లేని పని చేశాను, నన్ను క్షమించండి అంటూ విలపిస్తున్న భార్య వెంక తెరిచియున్న లాకర్ వంక చూశాడు పరందామయ్య. ఆమె చేతిలో ఫోటోగ్రాఫ్ కనిపించింది. విషయం అర్థమైపోయింది అతనికి. ఆ రహస్యం ఆమెకు తెలిసిపోయిందని గ్రహించాడు. పూర్ణ అన్నాడు విస్తపాటుతో. ఏమండి, ఇన్నేళ్ళు ఈ రహస్యం నా నుంచి ఎందుకు దాచారు? దేవుళ్లాంటి మిమ్మల్ని అనుమానించే అపరాధం నా చేత ఎందుకు చేయించారు? ఈ 3 రోజులుగా నేను పడుతున్న మనోక్షోభ, నరక యాతన, అసలు అంతటి శిక్ష నాకెందుకు విధించారు అంటున్న భార్యను అక్కున చేర్చుకుని అన్నాడు అతను. నా ఆశయానికి విరుద్ధంగా ప్రేమాయణపు కోరిక తీరకుండానే మన పెళ్లి జరిగిపోవడంతో నా అపూర్వను నాలోనే దాచుకుని ఫ్యాంటసీతో తీరని కోరికను తీర్చుకుంటున్నానే తప్ప మరో ఉద్దేశం లేదు పూర్ణ. ఆ అడావుడికి ఆట ఆపి పరిగెత్తుకొచ్చిన శ్రావ్య, దిలీపులకు విషయం బోధపడిపోయింది. హాయ్ అంటూ ఆనందంతో దూరం నుంచే చప్పట్లు చరిచారు. దంపతులు విననే లేదు. మీ అపూర్వ ఈ అన్నపూర్ణేనన్న నిజం నాకు చెప్పకుండా ఎందుకు దాచారు? పసిపిల్లల్లా మారాం చేస్తున్నట్టు భర్త వక్షం మీద పిడికిళ్లతో కొడుతూ అంది అన్నపూర్ణమ్మ. ఆనంద హేళాలు విజృంభించగా, ఆ దివ్య రహస్యం తెలిసిపోతే థ్రిల్లేం మిగులుతుంది డియర్. అందుకే దాన్ని నా ప్రేమ పొదరింటిలో పదిలంగా దాచుకున్నాను అని పరందామయ్య అనడంతో ఇనుమడించిన ప్రేమానురాగాలతో భర్తను బల్లిలా అతుక్కుపోయిందామె. భార్య తల నిమురుతూ తన్మయత్వంలో మునిగిపోయాడతను. కమలాల వంటి కనులను మరింత విప్పార్చుకుని ఆ అపూర్వ దృశ్యాన్ని మురిపెంగా చూసిన శ్రావ్య, ఇది ఏ సర్టిఫికెట్ సీన్, పిల్లలు చూడకూడదు అంటూ దిలీప్ కళ్ళను చేత్తో మూసేసింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.